UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అట్ ద సేమ్ టైం మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్న మీ కలీగ్స్ కానీ రిలేటివ్స్లో కానీ ఎవరన్నా కూడా ఆమె ఎందుకు అని చెప్పిన వాళ్ళు ఉంటారు, అప్రిషియేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటివి ఏమన్నా అప్రిషియేట్ చేసిన వాళ్ళే నాకు వచ్చి చెప్తారండి. వెనక మాట్లాడుకునే వాళ్ళు నా ముందు వచ్చి ఎప్పుడు చెప్పలేదు. అవును. అంత సాహసం చేయలేదు ఎవరు. పొగడం మాత్రం వెరీ గుడ్ రా, బాగుంది, మంచి లైఫ్ ఇచ్చావు, సూపర్ నువ్వు, అది ఇది అని చెప్పి పొగిడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేస్తారా? రాజుగారు చేస్తారని చెప్పారు. రాజుగారు చేస్తారని చెప్పాం. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం రాజుగారు మీకు ఫస్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు చేయాలి, ప్రపోజ్ చేయాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం చిన్ను. ఎందుకు అంటే నా చెయ్యి వదలను, నాతో ఎప్పటికీ ఉంటానని నువ్వు నాతో చెప్పావు. అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి, అయినా కూడా నన్ను ఎప్పటికీ వదలను అని నాకు మాట ఇచ్చి నన్ను ఈరోజు ఈ స్టేజ్లో నిలబెట్టినందుకు ఐ లవ్ యూ సో మచ్. డెఫినెట్లీ నీలాంటి ఒక మంచి భర్త నాకు తగిలినందుకు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. ఐ లవ్ యూ సో మచ్. బ్యూటిఫుల్, ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ ప్రపోజల్. రాజుగారు ప్రపోజ్ చేస్తుంది మేము చూడలే, కానీ నీ ప్రపోజల్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్. సో అంకిత, ప్రతి రిలేషన్లో కూడా మనకి చిన్న చిన్న క్యూట్ ఏ కపుల్స్లోనే క్యూట్ గొడవలు అవుతూ ఉంటాయి. మీ ఇద్దరి మధ్య అట్లాంటి చిన్న చిన్న గొడవలు, క్యూట్గా ఉండే గొడవలు ఏమన్నా జరుగుతూ ఉంటాయి. ఇక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పెళ్లికి ముందు ఒకలా ఉంటది, పెళ్లి తర్వాత ఒకలా ఉంటది. సో ఎందుకంటే ఇక్కడే ఉంటాము, మైండ్ సెట్ అర్థం అవుతుంది, ఎవరు ఏంటి అని అన్నీ అర్థం అవుతాయి. బట్ ఎక్కువ మోస్ట్లీ మా వారు అస్సలు గొడవ పడరు, చాలా పీస్ఫుల్ అనమాట. నేను చాలా అసలు అమ్మో నాకు కోపం వస్తే నేను అసలు మనిషినే కాదు అన్నట్టు నేను బిహేవ్ చేసేదాన్ని. బట్ ఈయన ఏం చేశారంటే వచ్చినప్పటి నుంచి అలా కాచిన్ను, ఇలా ఉండాలి, ఇలా రెడీ అవ్వాలి, అలా రెడీ అవ్వాలి అని టోటల్ ఇంకా మొత్తం నా లైఫ్ స్టైల్ కానించి ప్రతిదీ నన్ను మార్చేశారనమాట. సో ఏదైనా కోపం వచ్చినప్పుడు కూడా ఒక 10 నిమిషాలు ఆలోచించు, ఏంటి తర్వాత కోపం తగ్గిపోతుంది అని ఏ రోజు నన్ను ఒక్క మాట ఆయన ఎప్పుడు అనలేదు. ఎప్పుడు ఒక్కసారి నన్ను ఒక బ్యాడ్ వర్డ్ కూడా యూజ్ చేయలేదు. ఫస్ట్ కాంప్రమైజ్ రాజుగారు అయితే. సారీ, ఎవరికైనా మీ ఇద్దరికి గొడవ అయితే ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? ఆయనే. అంటే సారీ అంటే అసలు గొడవ ఆయన ఉండరు, ఇంకా ఆ క్షణం వెంటనే ఇంకా బయటకు వెళ్ళడము, 10 నిమిషాలైనా ఉండడము, రావడము, ఈలోపు కోపం తగ్గిందా అని అంటారు అట్లా. సో మీ ఇద్దరిలో ఒకరికి బాగా నచ్చిన విషయం, నీకు రాజుగారిలో నచ్చిన బాగా విషయం? నాకు బాగా ఏంటంటే చాలా హానెస్ట్ గా ఉంటారు. అంటే ఈ ఒక తప్పు చెయ్యరు, ఎప్పుడు తప్పు చేసినా దొరికిపోతారు. అండ్ రాజుగారు మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే, కొంతమంది హస్బెండ్స్ నువ్వు చాలా, నీ లిప్స్ బాగున్నాయి, నీ కళ్ళు బాగున్నాయి, ఆయన ఇచ్చిన మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఈయన ఏమంటారంటే స్వచ్ఛంగా ఉంటావు, అంటే హానెస్ట్ గా ఉంటావు, నిజాయితీగా మాట్లాడతావు, నువ్వు బాగుంటావు అంటారు అంతే. ఈ పర్టికులర్ గా నీ కళ్ళు బాగుంటాయి, ముక్కు అంటే ఇష్టం ఆయనకి, నా ముక్కు అంటే ఇష్టం. మీకు తనలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ? న్యాచురల్ ఉంటుందండి, నీట్గా, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడడం రాదు. ఫస్ట్ ఏది ఉన్నా నీ ఫీలింగ్స్తో తనకి సంబంధం ఉండదు. అవును, ఏది నిజం అదే మాట్లాడుతుంది అంతే. అది నాకు ఇష్టం. ఇట్స్ ట్రూ. అవతల హట్ అయినా కానీ నిజం మాట్లాడడం బెస్ట్, అది నాకు నచ్చుతుంది. ఇంకా అంకితాలో మీకు నచ్చిన, ఐ మీన్ బాడీ పార్ట్స్ లో మీ అన్నీ అండి, నా వైఫ్ తను అలా ఎలా పర్టికులర్గా ఒక పార్ట్. అదే కొంతమంది బెస్ట్ నీ బాడీలో ది బెస్ట్ థింగ్, బెస్ట్ పార్ట్ అంటూ ఉంటారు కదా, అట్లా అని మీకు ఎవ్రీథింగ్ యూ లైక్. ఓకే, వెరీ నైస్. తర్వాత అంకిత, కమింగ్ టు యువర్ ప్రొఫెషనల్ లైఫ్, మీరు కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? మీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? నా కెరియర్ వచ్చి నేను ఐ డన్ మై ఎంబీఏ. ఓకే, నా ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయే వరకు కూడా నేను చాలా స్ట్రగుల్స్, అంటే డాడీ చనిపోయారు చిన్నప్పుడే. మా అమ్మగారికి 23 years అప్పుడే మా నాన్నగారు చనిపోయారు. అంటే 12 years కి మ్యారేజ్, 13 years కి మ్యారేజ్ అయింది. 14 years కి పెద్దక్క, 15 years కి, ఒక 5 years గ్యాప్ ఇచ్చి నేను పుట్టాను. 3 years కి మా నాన్నగారు చనిపోయారు, అంటే నేను చిన్నప్పుడే. సో అంటే బాగానే అంటే ఉన్నాము, ఏదో బ్రతుకుతున్నాము, హ్యాపీగా ఉంది. మా అమ్మ కూడా హ్యాపీగా చూసుకునేవారు, చదివించారు. అక్క వాళ్ళు ఏమో, ఒక అక్క టీచర్గా చేసేది, ఒక అక్క గోల్డ్ షాప్లో పనిచేసేది కొన్నాళ్ళు. సో వాళ్ళ మ్యారేజ్ వరకు కూడా నేను అబ్బాయిగా ఉన్నా కూడా నా మనసంతా అమ్మాయే. ఎప్పుడు నా ఫేస్లో ఒక ఆనందం ఉండేది కాదు. ఐబ్రోస్ చేయించుకోవాలి,
లైనర్ పెట్టుకోవాలి, టిక్ ఇలా పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి అని ఒక ఆనందంతో ఉండేదాన్ని. ఎవరో ఒకరు స్ట్రీట్ మీద నడుచుకుంటూ వెళ్తే వీడికి వచ్చా, వీడి చెక్క, వీడేంటి ఇట్లా ఉన్నాడు, వీడేంటి అట్లా ఉన్నాడు, అట్లా అట్లా మాట్లాడేవారు. చుట్టాలు దూరం పెట్టేవారు. నేను హెయిర్ పెంచుకున్నాను అప్పటికే. నా 10th నేను మారిపోవాలని ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. అప్పుడే మా అక్కకి ఫస్ట్ అక్కకి మ్యారేజ్ అవ్వడం, పాప పుట్టడము, లేదు నువ్వు హెయిర్ తీపించుకో, అప్పుడే మా ఇంటికి రా, ఇట్లాంటి మాటలు మా పిన్ని వాళ్ళు చెప్పినప్పుడు నాకు బాధ అనిపించింది. సరే నా వల్ల మా అక్క వాళ్ళు బాధపడకూడదు, నేను ఇలా ఉన్నానేమో, సరే ఏదో ఒక రోజు మారుతాను, నా లైఫ్లో నేను ఒక స్ట్రగుల్ని ఫేస్ చేసిన అని మా అక్క MBA చదివేశాను. జాబ్ కోసం ఇక్కడికి వస్తున్న టైంలో మా అక్కకి మ్యారేజ్ సెట్ అయింది. ఇంకో అక్కకి మ్యారేజ్ అయిపోయాక వన్స్ అపాన్ ఏ టైం నా సోల్ ఎక్కడో నాకు కొడుతుంది. నా బాడీ అబ్బాయిలా ఉంది, నా సోల్ ఏమో అమ్మాయిలా ఉంది. సో నేను ఏమనుకున్నానంటే లేదు, నన్ను నేను మోసం చేసుకుంటున్నట్టే. అలా అని చెప్పి మన కమ్యూనిటీలో ఉన్నది ఏంటంటే ఒక అమ్మాయిగా మన మనసు ఉన్నప్పుడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకూడదు, మాకు పెళ్ళిళ్ళు ఇలా అమ్మాయితో వద్దు, మేము ఒక ట్రాన్స్ లాగా బ్రతకాలనుకుంటున్నామని సొసైటీని ఎదిరించి వచ్చి ముందుకి నిలబడాలనుకుంటాం. అట్ ద సేమ్ టైం నేను కూడా ఫ్యామిలీ అందరినీ వదిలేశాను, ఇంత దూరం పెట్టేశారు. అంటే వద్దు నువ్వు మారొద్దు అని నేనేం చెప్పానంటే లేదు నేను వెళ్తున్నాను, నేను మారే వస్తాను, ఏదో ఒక రోజు ఒక మంచి స్టేజ్లో ఉండే వస్తానని ఆ రోజు మా అమ్మగారికి చెప్పేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎలాగో మన కమ్యూనిటీలో గురు చీల సిస్టమ్ ఉంటుంది, ఇక్కడికి వచ్చాను, పడ్డాను. పడిన తర్వాత మా గురువు గారు నాకు ఇలా నాన్న నీ ఇష్టం, నన్ను బెగ్గింగ్కి వెళ్ళమని అస్సలు చెప్పలా, చదువుకున్నావు ట్రై చేయి అన్నప్పుడు కూడా నేను కొన్ని షీ టీమ్ అట్లాంటి వాటికి కూడా నేను రెజ్యూమ్స్ అయితే ఫార్వర్డ్ చేశాను. ఇంకా ఫార్వర్డ్ చేసినప్పుడు నాకు చిన్న జాబే ఇచ్చారు, అంటే తెలుసు స్టార్టింగ్లో 7,000 అట్లా. సో నేనేమనుకున్నానంటే లేదు నేను కొంచెం నా సర్జరీలు కావాలి, నేను బాగుండాలి అని. సో లేదు అని దాన్ని పక్కన పెట్టి నేను బెగ్గింగే వెళ్ళేదాన్ని. డైలీ నేను ఒక రోజు ఒక బెగ్గింగ్కి వెళ్ళేదాన్ని, బెగ్గింగ్ నుంచి రావడము యాజ్ యూజువల్ ఇదే లైఫ్. దాని తర్వాత మన నీకు ఇష్టం ఏ వర్క్ సెలెక్ట్ చేసుకుంటామంటే సెక్స్ వర్క్ వద్దులే నేను బెగ్గింగ్కే వెళ్తానని ఓన్లీ బెగ్గింగ్కే వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఏ అయ్యప్ప సొసైటీలో అయితే కలిసామో అదే అయ్యప్ప సొసైటీ, ఇలా డే ఒకదానికి వెళ్ళేదాన్ని అనమాట. ఇదే ఇల్లు. ఈ రోజుకి నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళకపోవడానికి రీజన్ నేను ఫస్ట్ డే 1 నేను ఇదే ఇంట్లో ఉన్నాను. సో ఒక సెంటిమెంట్ అనమాట అసలు. అంటే స్ట్రగుల్స్, నా మ్యారేజ్, నా సర్జరీస్, నా లైఫ్ అన్ని ఇందులోనే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఇంట్లోనే. అసలు ఇంకా ఆ బాధ వెళ్ళినప్పుడు కూడా మ్యాక్స్ ఏదో ఒక అవమానం ఎదురవడము, నీ షేప్లు ఇట్లా ఉన్నాయి, ఇది విగ్గా ఏంటి, మీకు అసలు పార్ట్స్ ఎట్లా ఉంటాయి, ఏయో మాటలు అన్నా కూడా నేను అవన్నీ ఫేస్ చేసి ఎప్పుడు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకోలేదు. నేను ఒక అమ్మాయిగా అయిన తర్వాతే వస్తానని చెప్పాను. సో సర్జరీ అయిపోయిన ఒక 3 monthsకి మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్ కోసం రమ్మన్నారు. ఇదే ఇంట్లో నేను ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం నేను వెళ్ళడం గుర్తు, హెయిర్కి క్యాప్ పెట్టుకున్నాను, అబ్బాయి బట్టల మీద ఫస్ట్ టైం రమ్మన్నారు నన్ను ఫంక్షన్ కోసం. సో అక్కడికి వెళ్ళాను, వెళ్ళి ఒక అబ్బాయి లాగానే ఏదో అలా అక్షింతలు వేసి కూర్చున్నప్పుడు నన్ను చూసి చాలా బాధపడ్డారు. ఎలా ఉండే తిను ఇలాగా తెలిసిపోయింది ఊరందరికి, తినేంటి ఒకప్పుడు ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలా ఉన్నారు, హెయిర్ వచ్చేసింది, ఇక్కడ ఏంటి చెస్ట్ దగ్గర అదే తెలుస్తుంది కదా ఎంతైనా మనకి. సర్జరీ అయితే చూసి బాధపడ్డారు. అప్పుడు ఇంకా లేదు నేను వెళ్ళిపోతానంటే మా అమ్మగారు నన్ను పట్టుకుని చాలా ఏడ్చేశారు. సో అప్పుడే యాక్సెప్ట్ చేశారు నన్ను, నువ్వులానే ఉండు, మాకు నువ్వు కావాలి, సొసైటీతో మాకు పని లేదు, ఇంకా నువ్వు నా కొడుకువి కూతురువి అన్నీ నువ్వే, ఇంకా నాకు 3 ఆడపిల్లలు అనుకుంటాను సరేనా అని చెప్పి అప్పుడు నన్ను సపోర్ట్ చేయడము, రమ్మనడము, వెళ్ళడము. బట్ మన కమ్యూనిటీలో నేనేమనుకుంటానంటే ఒకటి మనకి నేర్పించే గురువులు మంచి వాళ్ళు ఉన్నట్టుగానే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అవును, ఈ సొసైటీ అనేది సెకండరీ, ఫస్ట్ ఫ్యామిలీలో మార్పు రావాలి. ఫ్యామిలీ కనుక యాక్సెప్ట్ చేసి మనల్ని దగ్గరికి తీసుకుని నేనున్నాను అంటే అసలు ఈ లైఫ్లో మనం చాలా స్టేజ్కి వెళ్తాం.
ఇట్స్ ట్రూ. ఎందుకంటే మనది కాని శరీరంలో మనం బ్రతుకుతూ అవును. సతమతం అయిపోతూ ఉన్నప్పుడు సొసైటీ నుండి డిస్క్రిమినేషన్, అటు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ కూడా లేకుండా ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది కమ్యూనిటీలో తల్లిదండ్రుల ప్రేమ కోసం అలమటిస్తున్నారు. నీకు మాత్రం నిజంగా గ్రేట్. తల్లి ప్రేమ దొరికింది, ఇటు భర్త ప్రేమ దొరికింది. అది అదృష్టం. అందరికీ కూడా ఆ అదృష్టం దొరకపోవచ్చు. సో నీ ఎడ్యుకేషన్ MBA వర్క్ చేస్తావు కదా, మన ఎవ్రీ ట్రాన్స్ లైఫ్ కూడా మనం అబ్బాయి శరీరంలో ఉన్నప్పటికి కూడా మన అమ్మాయిలాగే బిహేవ్ చేస్తాం. స్కూల్స్ లో, కాలేజెస్ లో, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో, రిలేటివ్స్ లో ఎటువంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాం చిన్న వయసులో? చిన్న వయసులో ఇదే ఇలా వెళ్ళడమే మనము ఎక్కువ అమ్మాయిలతోనే ఉండాలనుకుంటాం. ఎందుకంటే మన సోల్ అమ్మాయిలా ఉంటది కాబట్టి అమ్మాయిలతోనే ఉండడము, అబ్బాయిని చూస్తే సిగ్గేసి పక్కకి వెళ్ళిపోవడము, ఇవి జరిగాయి. ఏ చెక్క ఆయన కూడా ఏంది అట్లా నడుస్తున్నావు నువ్వు, ఏంది నడకేంటి అలా ఉంది, ఇవే మాటలు వచ్చాయి. ఎందుకు వచ్చింది అని చెప్పి నేను చాలా స్కిప్ చేసేదాన్ని, ఇట్లా దూరం పెట్టేసేవాడిని అందరినీ. సో పెట్టేయడమే. ఇంకా ఎదుగుతూ ఉన్న టైంలో ఇంకా ఫ్రెండ్స్ అంటే నాకంటూ చాలా సెలెక్టివ్ అనమాట. నేను అసలు ఎక్కువ ఎవరితో మాట్లాడను, చాలా తక్కువ మంది ఉంటారు నా ఫ్రెండ్స్ కూడా. నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ జ్యోతి అని, మా ఇంటి పక్కనే ఉంటుంది, మా అక్క వాళ్ళ ఆడపడుచు. తనే నా ఫ్రెండ్. ఏదైనా తనతో చెప్పుకునేదాన్ని, తనకే చెప్పి ఇలా నా బాధ ఇది, నేను ఇలా అనుకుంటున్నాను, ఏం కాదురా బాగుంటావు, నువ్వు హ్యాపీగా ఉంటావు తను చెప్పేది. ఇప్పటికీ స్టిల్ తన ఒక్కదే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇక కమ్యూనిటీలో అంటే ఎవరో ఒకళ్ళు మన ఫ్రెండ్స్ అవుతూనే ఉంటాం కాబట్టి చెప్పుకుని చాలా బాధపడేదాన్ని. ఏంటి లైఫ్ నాకు అర్థం కావట్లేదు. ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాను అనమాట. అందరూ హ్యాపీగా ఉన్నారు, నన్ను చూసి నవ్వుతున్నారు. ఎందుకంటే నాకు అప్పటికే ఫీలింగ్స్ వచ్చేసింది. నాకు 9 yearsకే నాకు తెలిసిపోయింది నేను మారిపోవాలి. సో మన బాడీ షేమింగ్ ఎలా ఉంటుంది, నడవడము, చెయ్యి ఇలా తిప్పడము, అప్పటికే నేను ఐబ్రోస్ చేయించుకోవడము. నా 10 yearsకే నేను ఐబ్రోస్ చేయించుకుని ఇంత బొట్టు పెట్టుకుని ఇలా తిరగడమే, ఇదేంటి డిఫరెంట్గా కనపడుతున్నావు, అది ఇదని నన్ను చాలా బాధ పెట్టేవారు. ఆ తర్వాత జనాలకి దూరం అయిపోయిన అద్దంలో నాకు నేను ప్రశ్నించుకున్నాను, ఏంటిది, ఎందుకు ఇలా అయిపోతున్నాను అని. సో నాకు అప్పుడు అర్థమైంది, నేను ఒక అబ్బాయి సోల్లో ఉన్న ఒక అమ్మాయిని, నా కోసం నేను పోరాడాలి అని అనుకుని ఈ రోజుకి హ్యాపీగా ఉన్నాను. అంటే నా తెగింపు, నా ధైర్యము, ప్రతి దాంట్లోనూ ఒక అదృష్టం ఉండాలని నేను అనుకుంటాను. ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో బ్రతుకుతున్నామంటే గురు సిస్టమ్స్లో చాలా మంచి నేర్పిస్తారు, అంతా ఉంటుంది. బట్ ఎక్కడో ఒక చోట మనం తప్పు చేస్తాం. ఏంటి, ప్రేమ దగ్గర కూడా ఆలోచించాలి. ఒక అబ్బాయిని మనం మ్యారేజ్ చేసుకునేంత వరకు ఇప్పుడు వస్తున్నారు, బిఫోర్ అంత వరకు ఎవరు లేరు. ఆఫ్ ద స్క్రీన్ వేరేలా ఉంటారు, ఆన్ ద స్క్రీన్ వేరే. అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయొద్దు. కమ్యూనిటీలో మనం హ్యాపీగా లీడ్ చేస్తున్నాం, మనకు నచ్చిన లైఫ్ మనం లీడ్ చేస్తున్నాము. ఇలాంటి వాళ్ళ కోసం చచ్చిపోతున్నారు, వద్దు. మనల్ని బాధ పెట్టేవాడు అసలు మన జీవితంలోనే వద్దు. ఇట్స్ ట్రూ. నా లైఫ్ లో అయితే నేను అదే కోరుకుంటాను. ఇప్పుడు మన కమ్యూనిటీలో మనం చాలా చూస్తున్నాం కదా, లవ్ చేయటము, వదిలేసి వెళ్ళిపోవటం, తర్వాత ఆ డిప్రెషన్ లో సూసైడ్ చేసుకోవటం. సో రాజు గారి ప్రేమను మీరు యాక్సెప్ట్ చేయడానికి అదొక రీజన్. చాలా టైం తీసుకున్నారు కదా యాక్సెప్ట్ చేయడానికి. అవును, చాలా ఇంటర్వ్యూలు. మీరు ఎప్పుడైనా భయపడ్డారా, నాకు కూడా అలా అవుతుందేమో అని ఏదన్నా భయం? అంటే మనం చెప్పలేము కదా, ఏమంటే ఈ పర్సన్ మనం మంది ఎలా ఉంటున్నారు, వెనకాల ఎలా ఉంటున్నారు ఏంటి అని అనుకున్నాను. కానీ సో ఈయన ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒకటే అన్నారు. అంటే day 1 నుంచి ఒకేలా ఉన్నారు. day 1 నుంచి ఇప్పటి వరకు అసలు ఆయన క్యారెక్టర్ కానీ ఆయన కానీ ఎక్కడ చేంజ్ కాల. నా కోసం అయితే ఎక్కడ ఒక మెట్టి దిగడమే తప్ప అసలు ఎప్పుడు పాపం నీకోసం నేను ఎందుకు ఉండాలి, నువ్వు ఇది అని నన్ను ఏ రోజు పాయింట్ ఆఫ్ వ్యూ చెయ్యలేదు. నా భార్య ఏంటి చాలా అందంగా, ఆయన దృష్టిలో నేను చాలా ఒక రాణిలాగా చూసుకుంటారు. ఆయనకు ఉన్న దాంట్లో హ్యాపీగా చూసుకుంటారు. నాతో కూడా ఏమన్నారంటే, కమ్యూనిటీని ఏం వదలొద్దు నాన్న, నువ్వు వాళ్ళతో కూడా ఉండు, ఎందుకంటే నీకు ఈ రోజు ఈ లైఫ్ ఇచ్చింది వాళ్ళు. నేను ఇలా నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు యాక్సెప్ట్ చేసింది కూడా వాళ్ళు. వాళ్ళు ఆ రోజు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఈ రోజు ఇలా ఉండం కదా, అది ఇదని పాపం కమ్యూనిటీతో ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే, నిన్న కూడా ఫంక్షన్కి వెళ్ళే వచ్చాను, 5 o'clock వచ్చి పడుకున్నాను. అందుకనే ఇలాగా పాపం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి ఒక రీజన్ అన్నమాట. నో ప్రాబ్లం, ఇట్స్ గ్రేట్ థింగ్. రాజు గారు మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఇప్పుడు ఏం జాబ్? నేను BSc కంప్యూటర్ సైన్స్ అండి. కానీ ఏదో అంటారు కదా, ట్రాక్ ఒకవైపు నేను ఒకవైపు. సో ఎక్సైజ్ రిలేటెడ్ ఒక క్లబ్ కి నేను ఆపరేషన్ మేనేజర్. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ అదే కంపెనీ మంచి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు.
ఇంకెన్నాళ్ళు పని చేస్తాం, మనం అంతే కూడా అంతే, బాగుండాలి. ఇట్స్ ట్రూ. అవును, మన బిజినెస్ అని ఉంటే మనం కొంతమందికి ఎంప్లాయ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్రెడీ మీరు బిజినెస్ మ్యాన్, బిజినెస్ ఉమెన్ అయిపోయారు యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు? అయితే యాక్చువల్ ఏమైందంటే మ్యారేజ్ అయిపోయింది, అది అనుకోలేనంతగా మిలియన్స్కి వెళ్ళిపోయింది అనమాట ఒక వీడియో. యా, ఆ తర్వాత నాకేం చెప్పారంటే, నాకు అసలు తెలీదు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనీ వస్తుంది అంటే, నాకు అస్సలు తెలీదు, అవగాహన కూడా లేదు. ఓకే. ఒక ఇంటర్వ్యూకి ఇచ్చాను ఇంట్లోనే. ఆ తర్వాత వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, మీరు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు, తన పేరేంటి, శివ, తను చెప్పాడు అనమాట, అక్క మీరు ట్రెండింగ్ లో ఉన్నారు, యూట్యూబ్ పెట్టుకోండి, మంచిగా వస్తది మీకు అంటే. నేను అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు, నాకు అవన్నీ నచ్చక నేను నాకు వద్దు, నేను సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను, అది ఇది నేను మాట్లాడిన అనేదాన్ని. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను, అసలు మాట్లాడలేను ఎక్కువ. ఆ తర్వాత తను చెప్పాడు అనమాట, లేదక్క ట్రెండింగ్ లో ఉన్నారు, మీకు ఇదే కాదు లైఫ్ ఇంకొకటి కూడా ఉంటది హ్యాపీగా అని చెప్తే, సరే తమ్ముడు అన్నాను, నీకు ఏదైనా అడ్వైస్ కావాలో చెప్తా. బట్ నేను ఎప్పుడో ఫోన్ చేసి అడ్వైస్ అడగలేదు. యూట్యూబ్ స్టార్ట్ చేయడం మా వారు క్రియేట్ చేశారు. ఇలా నాకు డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం, బేసికల్ డాన్సర్ని, క్లాసికల్ డాన్సర్. నేను చూసాను, నేను కొన్ని వీడియోస్ చూస్తాను, చాలా బాగా చేస్తున్నాను. రాజుగారికి కూడా నేర్పిస్తున్నట్టున్నా. మీ స్టార్టింగ్ వీడియోస్ కి ఇప్పుడు వీడియోస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. స్టార్టింగ్ రాజుగారు సిగ్గుపడేవాళ్ళు వీడియోలకి, నీ స్టేటస్ లో అవి ఫాలో అవుతుంటే ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు, ఇంప్రూవ్మెంట్. దాని తర్వాత ఇంకా ఒకటి ఇంట్రెస్ట్ వచ్చింది నాకు చెయ్యాలి అని. అప్పుడు నాకు తెలీదు మోనిటైజేషన్ ఇవన్నీ ఉంటాయి అది ఇదని చెప్పేసరికి ఈయన అన్నీ చేసేవారు పాపం. వీడియోస్ అయితే నేను చేస్తాను కానీ వాటి గ్రాఫ్ ఎలా ఉంది అన్నీ ఈయనే చూసుకునేవారు. ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది, మనీ వస్తుంది అని నాకు అర్థమైంది. ఇంకా ఓకే, ఫ్యూచర్లో నేను ఇటువైపు ఫేమ్ వస్తుంది, హ్యాపీగా అందరూ గుర్తుపడుతున్నారు. అలాగే నాకు ఈ యూట్యూబ్ వల్ల, ఎందుకంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు, అక్క అని మాట్లాడతారు. ఎందుకంటే మనల్ని చూసి పక్కకి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప మన దగ్గరికి వచ్చి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. సో అలాంటప్పుడు నాకు బాధ అనిపించేది. ఈరోజు ఆ యూట్యూబ్, ఆ ఇన్స్టాగ్రామ్ నన్ను దగ్గరికి తీసుకుని నాతో మాట్లాడుతుంటే నాకు తెలియని ఒక హ్యాపీనెస్. చాలా, ఇంతకన్నా ఏం కావాలి. అదంతటి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్. నేను ఇంత మంది ముందు చెప్తున్నాను కదా, నాకంటూ ఒక మంచి లైఫ్ ఇచ్చినందుకు. అలాగే యూట్యూబ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళందరికీ. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను కూడా లేను. సో ఈ రోజున నాకంటూ మీరు ఎవరు అంటే ఒక యూట్యూబర్ అని చెప్పుకోవడానికి ఒక హ్యాపీనెస్ ఉంది నాకు. సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ తరపున, మీ టీవీ తరపున ఈరోజు నేను వాళ్ళకి చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంకిత సబ్స్క్రైబర్స్కి. ప్రతి సక్సెస్ వెనుక ఒక కష్టము, ఫెయిల్యూర్, బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇప్పుడు సుఖంగా ఉన్నారంటే జనాలు అనుకుంటారు కదా, వాళ్ళదేముందిలే హాయిగా భర్త ఉన్నాడు, ఇల్లు ఉంది, చక్కగా ఉంది, హ్యాపీగా ఉంది, ఫేమస్ అవుతుంది అనుకుంటారు. కానీ మీరు పడ్డే కష్టాలు తెలియదు కదా. సో మన కంటెంట్ ఏంటంటే ఎమోషనల్, మన జర్నీలో కష్టాలే ఎక్కువ ఉంటాయి. మోస్ట్ ది ట్రాన్స్ పర్సన్స్ లైఫ్ అంటేనే కష్టాలు చూస్తే, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అవమానాలు, అవహేళనలు ఇవన్నీ చూసే మనం బయటకు వస్తాం. సో మీ మనసుకి బాగా బాధ అనిపించి, అయ్యో నా లైఫ్ వేస్ట్, ఇక ఇది నేను భరించలేను, అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఫేస్ చేశాను? అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. బిఫోర్ చాలా, అంటే బయటికి వెళ్ళినప్పుడు ఒక అవహేళనగా చూడడము. ఇప్పుడు అదే బాడీ ఇప్పుడు కూడా నాది, బట్ అప్పుడు ఎలా అంటే నన్ను పక్కన ఇలా కూర్చుంటే కూడా నా పక్క నుంచి బస్సులోంచి లెగిసిపోవడము. మళ్ళీ తర్వాత ఎక్కడికైనా వెళ్తే మీకు ఇదే పనా, మీరు ఎందుకు అడుక్కుంటారు, ఇవన్నీ అన్నప్పుడు నేను అన్నాను, మాకంటూ ఒక లైఫ్ లేదండి, మేము ఇలా భిక్షాటన చేయాలి. సొసైటీ మారితే ఖచ్చితంగా మనం మారుతాం కాబట్టి. అసలు అలానే మాటలు, మీరు కొజ్జ, మీరు చెక్క. నేను మందు షాపుల దగ్గరికి వెళ్ళి కూడా అడిగేదాన్ని. వాళ్ళు కూడా అప్పుడు ఒక మాట అనడము నాకు చాలా బాధ అనిపించేది. ఎందుకు ఈ లైఫ్ ఇదేనా, ఫ్యామిలీకి దూరం అయిపోయాను, నాకంటూ ఏమీ లేదు. అప్పట్లో ఎవరైనా బండి మీద బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు ఇలాంటి లైఫ్లో ఎప్పటికి వస్తాయి అని చాలా, అంటే చాలా బాధపడేదాన్ని. కానీ కష్టాలు 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 కష్టాలు. దేవుడు అంటారు ఒక కష్టం వెనకాల ఒక సుఖం ఉంటుందని. బట్ ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఆయనే. చాలా, అంటే నేను బాగా ఇన్సిడెంట్ ఏమైందంటే, ఒక ఫంక్షన్కి వెళ్ళాము, అంటే ఇంకా
ఫ్యామిలీ అందరితోనే. అప్పుడు ఈయన లేరు అసలు నా లైఫ్లో. అప్పుడు వెళ్ళినప్పుడు తను నన్ను చూడడానికి వచ్చి నవ్వుకున్నారు. మా అమ్మగారిని చూసి ఎగతాళి చేశారు. అబ్బాయి అబ్బాయి అని అబ్బాయి అని చెప్పారు. ఈరోజు ఇలా అయిపోయాడు, దీని పొగరంతా ఏమైపోయి అట్లా మా అమ్మగారు చాలా అంటే పడిపోయారు కింద. నేను ఇప్పటివరకు చెప్పలేదు, పడిపోయారు. పడిపోయినప్పుడు ఆవిడ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు. మా చుట్టుపక్కన వాళ్ళే. ఆ బాధ నాకు ఏమో మరి ఎందుకు నాకు అంత సడన్గా నాకు అసలు ఏడుపు రాదుగా, నా మనసులో అలా ఉండిపోతుంది. ఎందుకంటే చూసేసాను, ఏడ్చి 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 నా కన్నీళ్ళు ఆరిపోయినాయి అనమాట. అంత స్ట్రగుల్ అయ్యా నేను. వాళ్ళందరూ ఒక మాట నవ్వుకునేవారు, మీ అబ్బాయి అలా అయిపోయాడు, మీ అబ్బాయి తప్పలే మనల్ని కన్నందుకు తల్లిదండ్రులకు కూడా. అసలు మా అమ్మగారిని ఇలా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. మా అక్కలను కూడా, మీ తమ్ముడు ఇలా అయిపోయాడంటే ఏం చెప్పుకోవాలి వాళ్ళు. ఇలాంటి మాటలు అనేసరికి మా అక్క వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ నేనేమనుకున్నానంటే మీరు బాధపడద్దు, మీరు అస్సలు ఏడవకండి. ఒకరోజు మేము కూర్చుని అసలు నలుగురం ఇలా పట్టుకుని ఏడుస్తుంటే ఆ సందర్భం నాకు గుర్తొస్తేనే నాకు బాధ అనిపిస్తుంది. అసలు నేను ఏడవను, నవ్వుతూనే ఉంటాను, కానీ నాకు ఆ బాధ అలా ఉండిపోయింది అనమాట. నలుగురం ఎక్కెక్కి ఏడ్చేసామన్నమాట. నాకు బాగా గుర్తు. ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డేనే అలా మా అమ్మ వాళ్ళ నా దగ్గరికి వచ్చి బాధపడి ఇలా అయిపోయావంటారా నువ్వు, ఇలా ఇలా అంటున్నారు అంటే నాకు ఆ బాధ ఇప్పటికీ అలా ఉండిపోయింది. బట్ ఈరోజు నన్ను చూస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఒక పెళ్ళి అనేది నా లైఫ్లో ఒక మరుపురాని ఆనందాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ఎవరైతే నన్ను చూసి హేళన చేశారో, ఎవరైతే నన్ను చూసి మీ నాయుడు గారు అలాగే ఇలాగా అని నన్ను ఈరోజు అంకితరాజ్ అంటుంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది నాకు. అవును, మా అమ్మగారు కూడా అలా డౌన్ అయిపోయిన మనిషి ఈరోజు హ్యాపీగా ఉన్నారు. మాకు ఇల్లు ఉంది, ఆ ఇల్లు చిన్నది అయిపోయింది, అంటే వాటర్ ఎక్కువ వచ్చేసేది. మా అమ్మగారు స్ట్రగుల్ అయ్యేవారు, నేను మా అమ్మగారికి ఒక ఇల్లు కట్టాలి. చూడండి కన్నీళ్ళు తుడిచే చెయ్యొచ్చేస్తుంది మీకు. ఇంక ఏడ్చే రోజులు పోయినాయి, ఇంకా నవ్వటమే. మనల్ని ఏడిపించిన వాళ్ళని ఏడిపించే రోజులు ఇవి, అంతే కదండి. ఎవరైతే మన సక్సెస్ ని చూసి మన బాధ ప్లీజ్ బీ బ్రేవ్ అంటే ఇట్స్ ట్రూ ఏడవకూడదు ఇంకా. ఎందుకంటే నవ్వు వచ్చేస్తారు, మీ పక్కనే ఉన్నారు, నవ్వు పక్కనే కూర్చున్నారు. చాలా కాలం అయిపోయింది. అంటే నాకు నేను అద్దంలో చూసి ఏడ్చే రోజులు ఎప్పుడో పోయినాయి. ఎస్, ఈయన ఏ రోజైతే నా లైఫ్ లోకి వచ్చారో నాకంటూ ఒక లైఫ్, ఒక సపోర్ట్. ఎందుకంటే హస్బెండ్ అనే వాళ్ళు అందరికీ ఉంటారు. ఒక ఆడ అమ్మాయి లైఫ్ లో ఉంటారు, ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో ఉంటారు, ఒక గర్ల్ కి ఉంటారు. సో ఏంటంటే సపోర్ట్ చేసే ఒక హస్బెండ్ ఉంటే డెఫినెట్లీ కమ్యూనిటీలో కూడా అందరికి ఈ లైఫ్ రావాలని రూల్ లేదు. అంటే ప్రతి ఒక్కరు వచ్చి, ఇది కూడా వచ్చింది, అందరూ ఒక ట్రాన్స్జెండర్ చేసుకుంటే ఆ సృష్టి ఎక్కడ వస్తుంది. ఈ కామెంట్ కి నేను రిప్లై ఇవ్వాలనుకున్నాను. సృష్టిలో ఆడ మగ ఇద్దరు ఉన్నట్టుగానే ఒక కమ్యూనిటీ అనే వాళ్ళు కూడా ఉన్నారు, ఒక థర్డ్ జెండర్ అనేది ఒక అబ్బాయికి అమ్మాయికి చేతి కాళ్ళల్లో బలం ఉంటే మనకి నాలుకలో బలం ఉంటది. సో దేవుడు మనకి అది ఇచ్చిన వరం అని నేను ఫీల్ అవుతాను. మా అమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి 100% ముందుకు రాకపోవచ్చు, కానీ ఫ్యామిలీ సపోర్ట్ రావాలి. ఇలాంటి పర్సన్ ఎక్కడో ఒక చోట ఉంటారు. సృష్టి ఎక్కడ ఆగిపోతుంది? ఒక అమ్మాయికి పుట్టకపోతే ఎలా ఉంటారు, పెంచుకుంటారు. మేబీ 99.9% నేను ఒక 1% అంతే. మాలాంటి జంట ఎవరో ఒక్కళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళు పెంచుకుంటే సృష్టి ఎక్కడ ఆగిపోతుంది? సృష్టి ఆగిపోతుంది అనే వాళ్ళకి మనం ఇంకొక ప్రశ్న ఇవ్వచ్చు. పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని రోడ్డు పక్కన చెత్త కుప్పలో పిల్లల్ని వేసే వాళ్ళు అక్కడ ఎందుకు ప్రశ్నించరు? అదే కదా. అసలు యాక్చువల్లీ అసలు మేము ఈ యానివర్సరీకి పాపని తెచ్చుకుందాం అనుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ అదే, అసలు పిల్లల గురించి ప్లానింగ్ ఏంటి అని అడగబోతున్నా, మీరే చెప్పారు ప్లీజ్. యానివర్సరీకి పాపని తీసుకోవాలని అనుకున్నాము. బట్ ఏమనుకున్నామంటే నెక్స్ట్ ఇయర్ మేము కొత్త ఇల్లు తీసుకోవడానికి హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాం. సో అది తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తాం కదా, అప్పుడు అక్కడ కొత్త లైఫ్ లో కొత్త పాప అనుకున్నాము. సో అందుకని ఈ ఇయర్ ఆపాల్సి వచ్చింది. బేబీని అడాప్ట్ చేసుకుంటారా, లేకపోతే లైక్ దేర్ ఇస్ చాలా పాలసీస్ అన్నారు సరోగసీ అది అని. బట్ నేనేమనుకున్నానంటే ఒక మంచి
పాపని తనకి లైఫ్ ఇద్దాము, ఎక్కడో పుట్టిన పాప అయినా కూడా నా పాప అని Yes, దత్తత it's true. తీసుకుని అవును. ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దాము, ఒక బాబుని తీసుకుందాం, 2 పిల్లలతో వాళ్ళని ఒక మంచి స్టేజ్ లో నిలబెట్టాలి, ఒక మంచి కపుల్ గా అనేది మా గోలు. ఇట్స్ ట్రూ, గ్రేట్ next థింగ్. year. చాలా మంది అబ్బాయిలకి తన పిల్ల తన రక్తము కావాలని అట్లుంటది. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన, అడాప్షన్ పైన? అడాప్షన్ పిల్లల మీద అంటే ప్రేమ ఉండాలండి, అది రక్తమా కాదా అని కాదు, కానీ ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి అవును. సో మనకు వచ్చే వాళ్ళే పిల్లలుగా మనం అనుకోవాలి. సో అనుకొని పెంచాలి, మంచి స్టేజ్లో మన బ్లడ్ రిలేషన్ పిల్లలు ఎలా పెంచుతామో అదే ప్రేమ ఈక్వల్ లవ్తోనే వాళ్ళని పెంచాలి, పెద్దోళ్ళని చేయాలి, ఒక మంచి ప్రయోజనాలు చేయాలని నేను అనుకుంటున్నాను. ఇట్స్ ట్రూ. మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారంటారా? చేయాలి, చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. చాలా మంచి వాళ్ళు, మా అత్తయ్య మామయ్య గాని అందరూ మంచి వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది, ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగాను, మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ పెళ్లి చేసుకుంటా అనగానే పిల్లలు కావాలి, వారసులు కావాలి అనుకుంటారు. అవునండి, ఫస్ట్ సొసైటీ ఆలోచించేది అది, పిల్లలు 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 పిల్లలు. ఒక్కసారి బాధపడ్డాను అనమాట, ఎమోషనల్. వేరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజున ఇప్పుడు ఈ నెల నాకు కన్నీళ్ళు తుడిచారు, అప్పుడు బాధపడ్డారు. పిల్లలు అంటే చాలా ఇష్టం ఆయనకి, కానీ ఏ రోజు నీకు పిల్లలు పుట్టరు ఇట్లాంటి మాటలు ఏ రోజు అనలే. నా బ్లడ్ రిలేషన్ కావాలి, నన్ను త్వరగా తెచ్చుకుందాము అని అనుకున్నాము. బట్ మొన్నే మేము రీసెంట్ గా అమ్మకి ఇల్లు కట్టడం వల్ల సో కొన్ని కమిట్మెంట్స్ ఉండి మేము లేదు ఇంకొన్నాళ్ళు కష్టపడి ఒక 1 year తర్వాత ఇక్కడ తీసేసుకుని ఇంకా సెటిల్ అయిపోదాము. నేను ఇంకా ఇక్కడ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా. ఊర్లో కూడా హౌస్ కట్టావు, నీ వీడియోస్ చూస్తాను. గోప్రవేశం దానికి ఎంత కష్టపడ్డావు, ఎంత ఖర్చు అయింది దాని గురించి? యాక్చువల్లీ అది 1,50 lakhs అయింది. దాంట్లో యూట్యూబ్ అమౌంట్ కూడా యాడ్ అయింది. చాలా ప్రతిదీ ఉంది, నా కష్టం ఉంది, నా సుఖం ఉంది, అన్ని ఉన్నాయి అందులో. బట్ వెళ్ళాలి ఈ 10th కి. మా అమ్మగారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మ అక్క వాళ్ళందరూ ఆ ఇల్లు చూసి నిన్ను చూసి ఎంత హ్యాపీపోతున్నారు చాలా మంది. ఆఫ్ కోర్స్ కుళ్ళిపోతారు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళేస్తారు అన్నట్టుగా. సక్సెస్ అయిన వాళ్ళకే ఇవి ఉంటాయి ఖచ్చితంగా. నార్మల్ గా కట్టొచ్చు, ఏముంది, మా మమ్మీకి ఒక ఇల్లు చిన్నగా కట్టొచ్చు ఒక 30-40 lakhs లో. బట్ నేనేంటంటే మా అమ్మగారు ఎక్కడ ఆ బాధ ఫేస్ చేయకూడదు. మా అమ్మగారు వెళ్ళినప్పుడు ఒక రాణిలా ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్, మా అమ్మకి 2nd floor లో అలా చూస్తూ ఉండాలి. అలా నాకు చాలా ఇష్టం మా మమ్మీ అంటే. సో నేను అలా ప్లాన్ చేసుకున్నాను, మా అమ్మగారి కోసం ఒక మంచి హౌస్ కట్టాలి, మహారాణిలా ఉండాలి. నేను ఇలా మారినందుకు కూడా ఒక ఆడపిల్లలాగా నేను ఏదైతే చేయాలో నా ఫ్యామిలీకి ప్రతి దాంట్లో నేను సపోర్టే ఉన్నాను. దానికి మా వారు కూడా అటు కూడా ఈయన హ్యాండిల్. ఇప్పుడు ఆయన ఎలా అంటారంటే నాకు 2 ఫ్యామిలీలు అంటారు, నాకు అత్తయ్య అమ్మ అంటారు, అమ్మాయి అత్త అంటారు, అసలు చాలా బాగుంటారు. ఏదైనా నేను చిన్నగా ఎందుకు టిఫిన్ చేయలేవాలా అని మా అమ్మగారు నాకు ఫోన్ చేసి అంటూ ఉంటారు. అల్లుడు అంటే అంత ఇష్టం, నువ్వే ఏదో చేసావు, నన్ను అసలు సపోర్ట్ చేయదు మా అమ్మ. ఇట్స్ గ్రేట్. అయితే రాజుగారికి ఇంకొక అమ్మ దొరికారు అంతే. సో ఆ ఇల్లు అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు హౌస్ తీసుకున్న తర్వాత బేబీని అడాప్ట్ చేసుకుంటారు. మీ ఇద్దరు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమన్నా, డ్రీమ్స్, గోల్స్, హౌస్ బేబీ కాకుండా? మా ఇద్దరికి అయితే ఇంకా ప్లానింగ్స్ అంటే నేనేమనుకున్నామంటే హౌస్ ఎలాగో మేము అనుకున్నది అవుతుంది కాబట్టి మేమేమనుకున్నామంటే ఒక స్టేజ్ లో ఉండి ఒక లంసం అమౌంట్ బ్యాంక్ లో మనం పెట్టుకోవాలి, పిల్లలకి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. పిల్లలు అందరూ తెచ్చుకుంటారు, బట్ నా వల్ల నా పిల్లలు సఫర్ అవ్వకూడదు. మా వల్ల వాళ్ళు ఎప్పుడు ఒక మంచి స్టేజ్ లో ఉండాలి, వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ నా థాట్. ఇంకా అంతే, ఇంకా డ్రీమ్స్ ఏం లేవు. చిన్న లైఫ్ లో ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాము. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు టూర్స్ వెళ్ళలేదు, సరదాగా టూర్స్ వెళ్ళాలి అని అనుకుంటున్నాం. పిల్లలకు ముందే వెళ్ళిపోవాలి, మళ్ళీ తర్వాత వెళ్ళడానికి కుదరదు. అవునవును. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.